పంపించింది హైకోర్టుకు వెళ్ళమని. ఒకసారి సజ్జల భార్గవరెడ్డి కానీ వైసీపీ సోషల్ మీడియా వింగ్ కానీ ఎందుకు కోర్టుకు వెళ్తున్నారు ఏంటి అనేది ఒకసారి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అప్డేట్ ఇస్తారు. తర్వాత మనం డిబేట్లోకి వెళ్దాం. రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. రామారావు, ఈ భార్గవరెడ్డే అప్పుడు దానికి సోషల్ మీడియా వింగ్ కమాండర్, సోషల్ మీడియా వింగ్ కమాండర్ ఆ తోడేళ్ల సైన్యానికి. ఇప్పుడు వచ్చేసి ఏదో కోర్టుల చుట్టూ తిరగడం, హైకోర్టులో బెయిల్ రాలేదని మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం, అసలు సోషల్ మీడియానే కేసులు మీడియా పైనే కేసులు పెట్టొద్దు, బారాకుని మాఫ్ అన్నట్టుగా మేము ఏం చేసినా వినోద్ అన్నట్టు మాట్లాడటానికి గల కారణం ఏంటి, కోర్టులు ఏం చెప్తున్నాయి వీళ్ళకి? వెంకటకృష్ణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సజ్జల భార్గవరెడ్డి ఓ పిటిషన్ వేశారు. ఎప్పుడు అంటే సజ్జల భార్గవరెడ్డి పాత్ర ఎప్పుడు బయటకు వచ్చింది అని అంటే, వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వర్రా రవీందర్ రెడ్డి పెట్టే పోస్టులకి కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి పోలీసులు అడిగారు. పోలీసులు అడిగినప్పుడు వర్రా రవీందర్ రెడ్డి సోషల్ మీడియా తాడేపల్లి నుంచి వస్తుంది, తాడేపల్లి నుంచి వచ్చే కంటెంట్ ఆధారంగా నేను పోస్టులు పెడతా, కొన్ని పోస్టులు నా హ్యాండిల్ తీసుకొని వాళ్లే చేస్తున్నారు అని కూడా చెప్పారు. దీంతో అప్పుడు సజ్జల భార్గవరెడ్డి పాత్ర బయటకు వచ్చింది. దీంతో పోలీసులు సహజంగానే మామూలుగా ఎవరినైనా అదుపులో తీసుకొని ఇంట్రాగేషన్ చేసేటప్పుడు ఎవరి పేరైనా వచ్చింది అంటే దానికి సంబంధించిన ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ఉందంటే డెఫినెట్ గా వాళ్ళని కూడా కేసులో అక్యూజ్డ్ గా చేస్తారు. అలా సజ్జల భార్గవరెడ్డిని ఈ కేసులో అసలు ఈ కంటెంట్ అంతా కూడా తాడేపల్లి ఫ్యాక్టరీ నుంచి తయారవుతుంది, అక్కడి నుంచి ఈ సోషల్ మీడియాలో యాక్టివిస్టుల దగ్గరికి వెళ్తుంది అని చెప్పి తేలటంతో ఆయన మీద కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు చేసినప్పుడు తనకి యాంటిసిపేటరీ బెయిల్ కావాలి అని చెప్పి ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు హైకోర్టు దీనికి సంబంధించి మీరు పెట్టిన పోస్టుల్లో మీరు కూడా ఇంతకు ముందు మీ ఇంట్రడక్టరీ రిమార్క్స్ లో కూడా చెప్పారు, మీరు పెట్టిన పోస్టుల్లో వాడిన భాష చాలా అనాగరికంగా ఉంది అని చెప్పడంతో పాటు ఎవరైతే మేము విచారిస్తున్నాము మీ పిటిషన్లు మేము కూడా దీనికి విక్టిమ్స్ గా మారాము ఒకనొక సమయంలో అని చెప్పి హైకోర్టు చాలా పిల్లు వేసినప్పుడు కానీ లేకపోతే ఈ పిటిషన్లు విచారించేటప్పుడు కూడా వ్యాఖ్యానించింది. అయితే హైకోర్టు ఏం చేసింది, సజ్జల భార్గవరెడ్డి వేసిన యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ మీద ఫైనల్ ఆర్డర్ ఇచ్చే వరకు కూడా సజ్జల భార్గవరెడ్డి మీద కోయర్సివ్ స్టెప్స్ అంటే దూకుడు చర్యలు, తొందరపాటు చర్యలు తీసుకోవద్దు, ఆయన అరెస్ట్ చేయొద్దు అని చెప్పింది. కానీ ఇప్పుడు తాజాగా సజ్జల భార్గవరెడ్డి ఈరోజు సుప్రీంకోర్టులో ఏం వేశారంటే, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా నా మీద భవిష్యత్తులో కూడా ఏ కేసులు పెట్టకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించండి అని చెప్పి ఆయన పిటిషన్ ఫైల్ చేశారు. ఆ పిటిషన్ మీద ఈ రోజు సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్ జరగటం, గవర్నమెంట్ వైపు నుంచి కూడా సిద్ధార్థ లూత్రా సీనియర్ క్రిమినల్ లాయర్, సుప్రీంకోర్టు సీనియర్ క్రిమినల్ లాయర్ సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపిస్తూ ఈయన పెట్టిన పోస్టులను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనానికి చూపించినప్పుడు సజ్జల భార్గవరెడ్డిది చాలా బ్యాడ్ టేస్ట్ అని, అంటే ఆయన ఉపయోగించిన భాష అంత దారుణంగా ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే ఈ రోజు పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తూ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబిఎన్ లో కూడా మనం టెలికాస్ట్ చేశాము, ఆయన చెబుతూ ఒకే పోస్టు మీద చాలా కేసులు పెడుతున్నారు అనేది ఆయన వాదన. బట్ ఇక్కడ జరిగింది ఏమిటి అంటే ఒకే పోస్ట్ కాదు, వేరియస్ పోస్టులు పెట్టారు. ఒక పోస్ట్ లో చంద్రబాబు నాయుడిని కించపరిచారు, ఇంకో పోస్ట్ లో చంద్రబాబు కుటుంబాన్ని కించపరిచారు, ఇంకో పోస్ట్ లో చంద్రబాబు నాయుడు సతీమణి అంటే రాజకీయాలతో సంబంధం లేని భువనేశ్వరి మేడంని అండ్ లోకేష్ సతీమణి బ్రాహ్మణిని వీళ్ళని కూడా విమర్శిస్తూ ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా విమర్శిస్తూ పోస్టులు చేయటమే కాకుండా చాలా అంటే ఛానల్లో మనం చెప్పటానికి గాని, పత్రికలో ఆంధ్రజ్యోతిలో ప్రచురించడానికి గాని, ఛానల్లో ప్రసారం చేయడానికి వీలు లేని భాషని వీళ్ళు ఉపయోగించారు కాబట్టి వేరియస్ పోస్టులు పెట్టారు కాబట్టి ఒక్కొక్క పోస్ట్ కి వాళ్ళు ఉపయోగించిన భాషను బట్టి వేరియస్ సెక్షన్స్ అంటే ఐపీసీలోని వేరియస్ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి కాబట్టి అన్ని పోస్టుల్ని ఒకే రకంగా చూసి మీరు భవిష్యత్తులో అసలు కేసులు పెట్టడానికి వీలు లేదనే బ్లాంకెట్ ఆర్డర్స్ ని ఇవ్వటం అనేది సాధ్యం కాదు అనేది కూడా ప్రాసిక్యూషన్ వాదనగా ఉంది. ఈ రోజు రామ్ గోపాల్ వర్మ చేసిన పిటిషన్ మీద కానీ లేకపోతే సుప్రీంకోర్టులో సజ్జల భార్గవరెడ్డి వేసిన పిటిషన్ మీద కానీ రెండు కోర్టులు కూడా అదే అభిప్రాయపడ్డాయి. ప్రాసిక్యూషన్ వైపు నుంచి వాదనలు కూడా వినిపించారు. ఈ నేపథ్యంలోనే భార్గవరెడ్డి మొత్తం వైసీపీ సోషల్ మీడియాకి మనందరికీ తెలుసు ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. కంటెంట్ తయారీ కానీ లేకపోతే యానిమేషన్ కానీ లేకపోతే పెట్టే పోస్టులు కానీ ఏదైనా కూడా టోటల్ సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ లైవ్స్ విత్ భార్గవరెడ్డి. అందువలన ఆయన్ను మెయిన్ నిందిత అక్యూజ్డ్ గా చేశారు. అందువలన సుప్రీంకోర్టు మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ కూడా సిమిలర్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ వైపు నుంచి కూడా ఈ రోజు దమ్మాలపాటి శ్రీనివాస్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ఆయన ఒక పోస్ట్ కి మేము అనేక కేసులు పెట్టలేదు, మేము ఒక్కో పోస్ట్ కు సంబంధించి ఆ పోస్ట్ లో ఉపయోగించిన భాష ఆధారంగా
మేము వేరియస్ కేసులు పెట్టాము, వేరియస్ పోలీస్ స్టేషన్స్ లో పెట్టారు, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పెట్టారు, అందువల్ల మీరు దీనికి సంబంధించిన పోస్టులను చూసి కేసును డిసైడ్ చేయండి అని అంటే ఆ పోస్టులు ఏంటో మాకు ఇవ్వండి అని ఈ నెల 9వ తేదీకి కేసు విచారణ వాయిదా వేశారు వెంకటకృష్ణ. రైట్, చూద్దాం ఎంతవరకు ఫ్యూచర్లో కూడా కేసులు పెట్టొద్దు నా మీద అని అడిగాడంటే మరి అది ఆయన తెలివితేటలో లేకపోతే మరి న్యాయ వ్యవస్థ మీద ఉన్న నమ్మకం చూద్దాం ఏంటో. దీంట్లో డీప్గా డిబేట్లోకి వెళ్లే ముందు ఒక చిన్న